తుమ్మేటప్పుడు నోరు ముక్కు గట్టిగా మూసుకుంటే ఏమవుతుందో చెప్తాను. చాలా మంది తుమ్మేటప్పుడు ముక్కు నోటిని గట్టిగా మూసుకుంటారు. తుమ్మేటప్పుడు ఆ తుంపర్లు ఎదుటివారే పడకుండా, అలాగే తుమ్మేటప్పుడు వచ్చే సౌండ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేవాళ్ళు ఇలా కామన్ గా చేస్తుంటారు. తుమ్మే టైంలో నోట్లోని గాలి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంది. ఈ సమయంలో ముక్కు నోటిని గట్టిగా మూయడం వల్ల శ్వాసనాళ ఎగువ భాగంపై దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఒత్తిడి పడుతుందని డూండి యూనివర్సిటీ డాక్టర్ చెప్పారు. అంతేకాకుండా చాలా మందికి అన్నవాహిక లంగ్స్ కూడా ప్రభావితం అవుతాయంట. తుమ్ముల నుండి వచ్చే ఒత్తిడి మెదడు నరాలను చీల్చుతుందని స్టడీ చెప్తుంది. తుమ్ములు బలవంతంగా బయటికి రాకుండా ఆపడం వల్ల మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అసలు తుమ్ములు ఎందుకు వస్తాయంటే ముక్కులోని చెడు పదార్థాలను బయటికి పంపే క్రమంలో మనకు తుమ్ములు వస్తాయి. భూమి సూర్యుడి చుట్టూ గంటకు 107,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను గంటకు 1666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంత ఫాస్ట్ గా తిరుగుతున్నా మనకి కొంచెం కూడా తిరుగుతున్నట్లు ఎందుకు అనిపించదు? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చిలీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ జేవేరియారే ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని. మీరు విమానంలో ఉన్నట్లు ఊహించుకోండి. విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు సీట్ లో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు ముందుకు పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నిశ్చేష్టంగా ఉండడం మనల్ని విశ్రాంతి స్థితిలో ఉండేలా చేస్తుందని ఆయన అన్నారు. విమానం స్పెసిఫిక్ వెలాసిటీకి చేరుకున్న తర్వాత మనం కదులుతున్నట్లు అనిపించదు. ఆ టైంలో అటు ఇటు నడవచ్చు కూడా. అంటే విమానం ఒక స్పెసిఫిక్ స్పీడ్ వెళ్తున్నప్పుడు దాదాపు నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎత్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. కాన్స్టాంట్ స్పీడ్ తో తిరుగుతూ ఉండడం వల్ల కదులుతున్నట్లు అనిపించదు. మనుషులతో సహా భూమి మీద ఉన్న ప్రతిదీ ఒకే కాన్స్టాంట్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. భూమితో పాటు తిరుగుతూ ఉంటాం, అందుకే కదులుతున్నట్లు మనకు అనిపించదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు ఎలాంటి రూల్స్ ని ఫాలో చేయాలి? అరెస్ట్ అయిన వారికి చట్టం ఎలాంటి రైట్స్ కల్పిస్తుంది ఇప్పుడు చెప్తాను. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రకారం పోలీసులు ఎవరిని క్వశ్చన్ చేయడానికి డైరెక్ట్ గా అరెస్ట్ చేయకూడదు. ఆ పర్సన్ ని కంట్రోల్ లోకి తీసుకోవాలంటే వారెంట్ ఉండాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ వారెంట్ అనేది అక్యూజ్ ని అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరచడానికి పోలీసులకు కోర్టు జారీ చేసిన రిటర్న్ ఆర్డర్. ఈ వారెంట్ అనేది రాతపూర్వకంగా ఉండాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్, కోర్టు సిగ్నేచర్ చేయాలి. అందులో అక్యూజ్డ్ పేరు, అడ్రస్, అతనిపై మోపిన అలిగేషన్ డీటెయిల్స్ కూడా ఉండాలి. వీటిలో ఏ ఒక్కడైనా వారెంట్ లేకపోతే అది చెల్లదు. అలాంటి వారెంట్ ని ఉపయోగించి అరెస్ట్ చేస్తే అది ఇల్లీగల్ కిందగా వస్తుంది. వారెంట్లు మొత్తం 2 రకాలు ఉన్నాయి. 1 బెయిలబుల్, 2 నాన్ బెయిలబుల్. ఒక వ్యక్తిని వారెంట్ లేకుండా ఏ సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అంటే, ఒక వ్యక్తి కాగ్నిజబుల్ నేరానికి పాల్పడినట్లు అనుమానం ఉంటే పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. మర్డర్, రేప్, రాబరీ, థెఫ్ట్, దేశంపై కుట్ర వంటి తీవ్రమైన నేరాలని కాగ్నిజబుల్ క్రైమ్ కిందకి వస్తాయి. ఇవి కాకుండా దొంగతనం చేసిన ప్రాపర్టీని దగ్గర ఉంచుకోవడం, పోలీసు విధులను అడ్డుకోవడం, లీగల్ కస్టడీ నుంచి తప్పించుకొని ట్రై చేయడం, కాగ్నిజబుల్ నేరం చేయడానికి సిద్ధపడడం వంటి కొన్ని ఇతర కేసెస్ లో కూడా ఒక వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేయడం వల్ల సిఆర్పిసిలోని సెక్షన్ 46 ప్రకారం ఒక వ్యక్తి చుట్టూ పోలీసులు ఉన్నంత మాత్రాన అది అరెస్ట్ కిందకి రాదు. వ్యక్తిని మాట లేదా యాక్షన్ తో అరెస్ట్ చేయవచ్చు. అయితే అరెస్ట్ అయిన వ్యక్తిని తాగడం లేదా పట్టుకోవడం అవసరం లేదు. ఇక ఆ టైంలో నిందితుడు అరెస్ట్ నుంచి తప్పించుకొని ట్రై చేస్తే పోలీసులు అప్పుడు బలప్రయోగం చేయవచ్చు. అయితే అందులో కూడా పోలీసులు అవసరమైనంత బలాన్ని మాత్రమే ఉపయోగించాలి. అవసరమైతే తప్ప పోలీసులు ఆ వ్యక్తికి చేతులు కాళ్ళు కట్టేయడానికి వీల్లేదు. నిర్బంధంలో ఉన్న వ్యక్తి వైలెంట్ గా బిహేవ్ చేయకుండా ఉంటే లేదా పారిపోయే ప్రయత్నం చేయకుండా తనకు తాను హాని చేసుకునే సమయంలో ఆ వ్యక్తి చేతికి పోలీసులు హ్యాండ్ కఫ్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వారిని చెకింగ్ చేయాలి. ఈ చెకింగ్ లో పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసిన అన్ని వస్తువులను కూడా సేఫ్ గా ఉంచాలి. రిసిప్ట్ ని అరెస్ట్ అయిన వ్యక్తికి ఇవ్వాలి. ఒకవేళ ఆడవాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తే ఉమెన్ ఆఫీసర్స్ మాత్రమే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులకు ఉండే హక్కులు ఏంటో చెప్తాను. అరెస్ట్ అయిన వ్యక్తికి చట్టం ప్రకారం కొన్ని ముఖ్యమైన హక్కులు ఉంటాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్న వారికి పోలీసులు చెప్పాలి. వారెంట్ పై అరెస్ట్ అయితే వారెంట్ ని చూసే రైట్ ఉంటుంది. మీకు నచ్చిన లాయర్ ని కాంటాక్ట్ అయ్యే రైట్ కూడా ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత మీరు చెప్పిన వ్యక్తికి, రిలేటివ్ లేదా ఫ్రెండ్ కి మీ అరెస్ట్ గురించి పోలీసు ఇన్ఫార్మ్ చేయాలి. మిమ్మల్ని ఎక్కడ ఉంచారో కూడా వాళ్ళకి చెప్పాలి. అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా నియర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇక ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి రూల్స్ ఏంటంటే, సిఆర్పిసి సెక్షన్ 46 ప్రకారం మహిళని అరెస్ట్ చేయాలంటే ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి. ఒకవేళ ఫీమేల్ పోలీసు లేక మేల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ మహిళను ఆఫీసర్ టచ్ చేయకూడదు. అరెస్ట్ చేసిన తర్వాత ఉమెన్ పోలీస్ మాత్రమే నిందితురాలని చెక్ చేయాలి. సాయంత్రం 6 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు మహిళ అరెస్ట్ చేయకూడదు. ఎమర్జెన్సీ అయితేనే ఈ టైంలో మహిళ అరెస్ట్ చేయవచ్చు. అందుకు ముందుగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం సొంతంగా లాయర్ని పెట్టుకోలేని వ్యక్తులకు ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందే రైట్ ఉంటుంది. వెదర్ డిపార్ట్మెంట్ వెదర్ కి సంబంధించి రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్స్ తో వార్నింగ్ జారీ చేస్తుంది కదా, వాటి మీనింగ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. వెదర్ డిపార్ట్మెంట్ వెదర్ ఇంటెన్సిటీని ఇండికేట్ చేయడానికి ప్రతి సీజన్ కి 3 హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ 3 హెచ్చరికలు రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో. వీటిని
చాలా ఏజెన్సీ కోఆపరేషన్ తో వెదర్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసింది. మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం విపరీతమైన వేడి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వస్తుందని అనిపించినప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. ఆరెంజ్ అలర్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు జాగ్రత్త అవసరం అయినప్పుడు మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే బీ ప్రిపేర్డ్ అని. రాబోయే రోజులు తీవ్రమైన వేడిగాలు లేదా వానలు వస్తాయని ఆరెంజ్ అలర్ట్ ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తారు. ఈ అలర్ట్ లో ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే తమ ఇళ్ల నుండి బయటకు రావాలన్నమాట. ఎల్లో అలర్ట్ ఇంచుమించుగా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ రెండు సిమిలర్ గానే ఉంటాయి. రాబోయే రోజులకు రెడీగా ఉండాలని దాని మీనింగ్. గ్రీన్ అలర్ట్ రెడ్, ఆరెంజ్, ఎల్లో మాత్రమే కాకుండా గ్రీన్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేస్తుంది. సిచ్యువేషన్ కంప్లీట్ గా నార్మల్ అయినప్పుడు, అలాగే ప్రమాదం లేనప్పుడు గ్రీన్ అలర్ట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కరెంటు బిల్లులో ఏ ఛార్జీలు ఉంటాయి, అసలు వీటిని ఎందుకు వసూలు చేస్తారు ఇప్పుడు చెప్తాను. కరెంటు బిల్లులో మొత్తం 5 కేటగిరీస్ ఉంటాయి. దీనిలో కేటగిరీ 1 గా సాధారణ ప్రజలు, కేటగిరీ 2 గా వ్యాపారులు, కేటగిరీ 3 గా ఇండస్ట్రీస్, కేటగిరీ 4 గా యూటిలిటీస్, కేటగిరీ 5 గా ఫార్మర్స్ వస్తారు. వీటిలో కేటగిరీ 1 గురించి ఇప్పుడు చెప్తా. మినిమం అలాగే ఎనర్జీ చార్జెస్. మీరు ఖర్చు పెట్టే యూనిట్ల ఆధారంగా ఈ ఛార్జీని లెక్కిస్తారు. ఇక్కడ స్లాబ్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మీరు 200 యూనిట్లు ఖర్చు పెడితే మొదటి 30 యూనిట్లకు 1.9 చొప్పున, తర్వాత 31 నుంచి 75 యూనిట్లకు 3 రూపాయలు చొప్పున, ఆ తర్వాత 76 నుంచి 120 యూనిట్లకు 4.50 చొప్పున, ఆ తర్వాత 126 నుంచి 225 యూనిట్లకు 6 రూపాయల చొప్పున ఇలా లెక్కిస్తారు. ఇక్కడ స్లాబ్ మారితే దానిలో యూనిట్లకు వేసే ఛార్జీలు కూడా మారుతాయి. ఈ ఛార్జీలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రివ్యూ చేస్తూ ఉంటుంది. ఫిక్స్డ్ ఛార్జెస్ ఎలక్ట్రిక్ పోల్స్, వైర్స్, ట్రాన్స్ఫార్మర్లతో పాటు ఎలక్ట్రికల్ స్టాఫ్ సేవను ఉపయోగించుకున్నందుకు ఈ ఛార్జీలు కలెక్ట్ చేస్తారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఉపయోగించినందుకు వసూలు చేసే అద్దెగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది బిల్లుకు మారుతూ ఉంటుంది. మన మీటర్ మొత్తం లోడుతో పాటు మన ఏ స్లాబ్ లో ఉన్నాం, ఎంత బిల్లు కడుతున్నాం లాంటి పాయింట్స్ ఆధారంగా ఈ ఛార్జీ ఉంటుంది. కస్టమర్ ఛార్జ్ దీన్ని యూజర్ సర్వీస్ ఛార్జ్ గా చెబుతూ ఉంటారు. ఇది కూడా కేటగిరీ ఆధారంగా ఉంటుంది. మనం కరెంట్ యూజ్ చేసినా చేయకపోయినా డిస్కౌంట్ పే చేయాలి. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ప్రతి యూజర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూపంలో డ్యూటీని కలెక్ట్ చేస్తాయి. ఇది స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్తుంది. దీన్ని కేటగిరీ 2, కేటగిరీ 3లకు ఒక యూనిట్ కు రూపాయి చొప్పున వసూలు చేస్తారు. సాధారణ ప్రజలకు యూనిట్ కు 6 పైసలు చొప్పున విధిస్తారు. ఫార్మర్స్ కు ఈ టోల్ ఉండదు. ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ ఇది ఎలక్ట్రిసిటీ డ్యూటీపై వసూలు చేసే వడ్డీ. బిల్లు కట్టడంలో ఆలస్యమైనప్పుడు దీన్ని వసూలు చేస్తారు. బిల్లు కట్టడానికి వినియోగదారులకు 15 రోజులు గడువు ఇస్తారు. ఈలోగా బిల్లు కట్టకపోతే ఈ వడ్డీ పడుతుంది. సర్చార్జ్ దీన్నే డిలే పేమెంట్ సర్చార్జ్ అంటారు. బిల్లు వచ్చిన 15 రోజుల్లో ఇక్కడ ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఆ తర్వాత 100కు రోజుకు 5 పైసలు చొప్పున పే చేయాలి. ఫార్మర్స్ నుంచి ఇది కలెక్ట్ చేయరు. గ్రిడ్ ఛార్జ్ ఇంటిలో సోలార్ నెట్ మీటరింగ్ పెట్టుకున్న వారి నుంచి ఈ ఛార్జీని వసూలు చేస్తారు. 1 కిలోవాట్ కు గ్రిడ్ సపోర్ట్ ఛార్జెస్ 15 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. షార్ట్ ఫాల్ ఏదైనా మీటర్ ఆగిపోయినా లేదా ముందు నెలలో బిల్లు సరిగ్గా కట్టకపోయినా ఈ ఛార్జీని ఎక్కడ చూపిస్తారు. అయితే ఇది ప్రతి నెల ఉండకపోవచ్చు. ఏదైనా కారణం ఉంటేనే ఈ షార్ట్ ఫాల్ ఛార్జీ విధిస్తారు. అడ్జస్ట్మెంట్ దీన్ని సర్దుబాటుగా చెప్తారు. FPPCA ఛార్జెస్ దీన్నే ఫ్యూల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ గా చెప్తారు. బొగ్గు లేదా ఇంధనం ధరల పెరుగుదలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేసేందుకు తీసుకొచ్చిన టోల్ ఇది. 3 నెలలకు ఒకసారి దీన్ని రాష్ట్రాల్లోని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ సవరిస్తూ ఉంటాయి. ఇది యూనిట్లు స్లాబ్లకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. లాస్ అలాగే గెయిన్ ఏదైనా బిల్లు మొత్తంగా 50 పైసలు మించినప్పుడు రూపాయి కలపడం, 50 కంటే తక్కువ ఉండేటప్పుడు ఆ పైసలు తీసివేయడం లాంటివి దీనిలో చేస్తారు. గవర్నమెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇస్తే దాన్ని ఇక్కడ చూపిస్తారు. బిల్ అమౌంట్ ఛార్జీలని కలిపి మొత్తంగా వచ్చిన బిల్ ఇది. అరియర్స్ ముందు నెలలో ఏమైనా కట్టని బిల్లు ఉంటే ఇక్కడ చూపిస్తారు. టెంపరేచర్ 37 సెల్సియస్ దాటితే మన బాడీకి ఏమవుతుంది, బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, తీవ్రమైన ఎండలకు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు చెప్తాను. టెంపరేచర్స్ పెరిగినప్పుడు బాడీ తన లోపల వేడిని బయటికి తోస్తుంది. ఇది జరిగే ప్రాసెస్ లో బాడీ ఎక్కువ శాతం బ్లడ్ ఫ్లో ని చర్మానికి పంపిస్తుంది. అప్పుడు బాడీలోని టెంపరేచర్ చెమట రూపంలో బయటికి వస్తుంది. ఈ చెమట ఆవిరి అవడంతో బాడీ చల్లబడుతుంది. కోల్డ్ ప్లేసెస్ లో బయట టెంపరేచర్ కంటే బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు బాడీ తనలోని వేడిని కోల్పోతుంది. దీన్ని డ్రై హీట్ లాస్ అని పిలుస్తారు. కానీ బయట క్లైమేట్ లోని టెంపరేచర్ ఎక్కువగా ఉండి బాడీలో టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు పైన చెప్పిన డ్రై హీట్ లాస్ సిద్ధాంతం వర్తించదు. ఈ సిచ్యువేషన్ లో బాడీ తాను చల్లబరిచినందుకు పూర్తిగా చెమట మీద డిపెండ్ అవుతుంది. హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ వచ్చేసి 37 to 38 సెల్సియస్ ఉంటుంది. క్లైమేట్ ఒక్కసారిగా 39 to 40 సెల్సియస్ చేరిన వెంటనే మజిల్స్ కు వేగం తగ్గించమని హ్యూమన్ బ్రెయిన్ మెసేజ్ పంపిస్తుంది. ఇక వెంటనే అలసట పెరుగుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ 41 సెల్సియస్ దాటుతుందో బాడీలోని కెమికల్ యాక్షన్స్ ఎఫెక్ట్ అవడంతో పాటు ఇంపార్టెంట్ సెల్స్ క్షీణించడం మొదలవుతాయి. ఇది మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. చర్మానికి రక్తం చెరగడం కూడా కష్టం అవడం వల్ల చెమట పడడం కూడా ఆగిపోతాయి. దీంతో శరీరం చల్లబడి మొద్దుబారి
చల్లారిపోతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన తర్వాత ఎప్పుడైనా వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది.